హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెష్ లైబ్రరీ తెలుగు. ముందుగా ప్రీవియస్ క్లాస్ని ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో విజువల్ స్టూడియో కోడ్లో మనం ప్లేరైట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేసాం. ఓకే. ఒక్- తర్వాత విఎస్ కోడ్ టెర్మినల్ ఓపెన్ చేసి ప్లేరైట్ లైబ్రరీని ఇన్స్టాల్ చేసాం. నెక్స్ట్ బ్రౌజర్ బైనరీస్ ఇన్స్టాల్ చేసి మన ఫస్ట్ పైథాన్ ఫైల్ క్రియేట్ చేసాం. అవునా? తర్వాత ఒక స్మాల్ ప్లేరైట్ ప్రోగ్రామ్ రన్ చేసి ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిందో లేదో వెరిఫై చేశాం. సో మీరు ప్రీవియస్ క్లాస్ కంప్లీట్ చేయకపోతే ముందుగా అది కంప్లీట్ చేసి తర్వాత ఈ క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే. సో ఇవాళ మన ప్రీవియస్ క్లాస్లో రాసిన ప్రోగ్రాంలో ఉన్న ప్రతి లైన్ని అర్థం చేసుకుందాం. ప్రతి స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం అని డీటెయిల్గా చూద్దాం. ఓకే. ప్రతి స్టేట్మెంట్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా డీటెయిల్గా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ప్లేరైట్ ఆటోమేషన్ స్క్రిప్ట్ ఈ స్టేట్మెంట్తోనే స్టార్ట్ అవుతాయి. ఓకే. ఆల్మోస్ట్ ప్రతి ప్లేరైట్ ఆటోమేషన్ స్క్రిప్ట్ అనేవి ఈ స్టేట్మెంట్స్తోనే స్టార్ట్ అవుతాయి. సో సో ప్రీవియస్ క్లాస్లో మనం రాసినటువంటి రన్నింగ్ నోట్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ప్లేలెట్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఏమిటనేవి మనం చూసాము. ప్లేలెట్ లైబ్రరీ, అదేవిధంగా బ్రౌజర్ బౌండరీస్. ఓకేనా? అంటే ఆ ప్లేలెట్కి సంబంధించినటువంటి మిగతా కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిక్వైర్మెంట్లోకి వస్తాయి అన్నమాట, ప్లేలెట్ రిక్వైర్మెంట్లోకి. తర్వాత విఎస్ కోడ్ని ప్లేలెట్ని ఎలా ఇన్స్టాల్ చేసామంటే ఫస్ట్ విఎస్ కోడ్ ఓపెన్ చేసాం. ఇది ఒకేసారి నేను విఎస్ కోడ్లో చూపిస్తాను, ఆగండి. చూడండి, విఎస్ కోడ్ ఓపెన్ చేసాము. ఇక్కడ చూడండి. తర్వాత ప్రాజెక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేసాం. ప్రాజెక్ట్ ఫోల్డర్. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫోల్డర్, ఇవ్వండి ఓపెన్ ఫోల్డర్. ఈ ఓపెన్ ఫోల్డర్లో ఇలా ప్లేరైట్ విత్ పైథాన్ అని చెప్పి స్క్రిప్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని కింద సెలెక్ట్ చేసి ఓకే చేసాము. ఓకే. తర్వాత విఎస్ కోడ్ టెర్మినల్ ఓపెన్ చేసాం. విఎస్ కోడ్ టెర్మినల్ అంటే ఇది. ఒకవేళ మీకు ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఇక్కడికి వెళ్ళిపోతే 1 సెకండ్, ఇక్కడ టెర్మినల్ అని ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే టెర్మినల్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇన్స్టలేషన్ కమాండ్స్ ఏమేంటివి? పిప్ ఇన్స్టాల్ ప్లేరైట్ ఇన్స్టాల్. ఇవి రెండు ఇక్కడ ఇక్కడ టైప్ చేసాం. ఓకే. 1 సెకండ్. ప్లేరైట్ ఇన్స్టాల్. ఓకే. చూడండి, ప్లేరైట్ ఇన్స్టాల్ ఒకటి, పిప్ ఇన్స్టాల్ ప్లేరైట్, ఇవన్నీ కూడా ఇక్కడ రన్ చేసి చూసాము. తర్వాత పైథాన్ ఫైల్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసాం. ఓకే. సో రన్ చేయడానికి మనం యూజ్ చేసినటువంటి కమాండ్స్ వచ్చేసరికి py verifier_playwright.py. అంటే ఇదేంటంటే ఇది మనం ఇచ్చినటువంటి ఫోల్డర్ నేమే, ఐ మీన్ పైథాన్ ఫైల్ నేమే. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ ముందు మాత్రం ఖచ్చితంగా py ఉండాలి లేదా పైథాన్ ఉండాలి. ఈ రెండు కమాండ్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ మాత్రం .py కంపల్సరీగా ఉండాలి, అలా ఉంటేనే రన్ అవుతుంది. ఈ పేరు మాత్రం మన ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. వెరిఫై ప్లేరైట్ ఉంది కదా, దీని బదులుగా. ఓకేనా? సేమ్ ఇదే మనం అందులో చూసామన్నమాట. ఇక్కడ పిప్ ఇన్స్టాల్ ప్లేరైట్ వెరిఫై. 1 సెకండ్. ఒకటి ప్లేరైట్ ఇన్స్టాల్. ఓకే. ఇవి రెండు ఇక్కడ రన్ చేసి చూసాం. ఇది లాస్ట్ క్లాస్లో మనం చూసినటువంటిది. సో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి ప్రీవియస్ క్లాస్ నుంచి అంటే ప్రీవియస్ క్లాస్ని ఒకసారి వాచ్ చేసి ఇక్కడికి రండి. ఓకే. సో ఇవాళ క్లాస్లో ప్రతి ఒక్క మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా? అసలు ఏమి రాసాము, ఏ లైన్ యూజ్ ఏంటి అనేది కూడా. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా మన కోడ్ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ ఫోల్డర్స్ ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో చెక్ చేసుకున్నాం కదా, సేమ్ అది దానిలోనే నేను కోడ్ రాస్తున్నాను.
వేరే కొత్త ఫోల్డర్స్ ఏం తీసుకోలేదు, కొత్త లొకేషన్ ఏం పెట్టలేదు. ఓకే, సో ఫ్రమ్ ప్లేరైట్ అండర్ స్కోర్ సింక్, సారీ, ఫస్ట్ డాట్ ప్లేరైట్ డాట్ సింక్ అండర్ స్కోర్ ఏపీఐ. తర్వాత ఇంపోర్ట్ సింక్ అండర్ స్కోర్ ప్లేరైట్. ఓకే, నెక్స్ట్ విత్. ఇది నేను కోడ్ రాసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏం లేదు, ఇక్కడ ప్లే రేట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఈ ప్లే రేట్ని ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, విత్ అనేది. ఓకేనా, విత్ గురించి మనం డీటెయిల్గా తర్వాత కూడా మాట్లాడుకుందాం. సింక్ అండర్ స్కోర్ ప్లే రేట్ యాజ్ పి. సో ఇక్కడ మళ్ళీ మనం బ్రౌజర్ ఓపెన్ చేయాలి కదా. బ్రౌజర్ ఈక్వల్ టు, నేను క్రోమ్ యూజ్ చేస్తున్నాను, పి డాట్, క్రోమ్ అయితే క్రోమ్, ఫైర్ ఫాక్స్ అయితే ఫైర్ ఫాక్స్, అది మీ ఇష్టం. క్రోమియం డాట్ లాంచ్ LAUNCH. అదేవిధంగా ఇక్కడ హెడ్లెస్ మోడ్ అనేది ఇవ్వాలి. హెడ్లెస్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే బ్రౌజర్ అనేది యూఐ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే హెడ్లెస్ ఈక్వల్ టు ట్రూ అనుకోండి, అప్పుడు బ్రౌజర్ మనకి బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది, మనకు చూపించదు కదా రన్ అవుతున్నట్టు కూడా. సో ఇప్పుడు నేను ఫాల్స్ అని పెట్టాలి, బై మిస్టేక్ ట్రూ అని పెట్టాను, ఫాల్స్. ఓకే, నెక్స్ట్. ఇక్కడ నెక్స్ట్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మనం యూఆర్ఎల్ పేజ్కి వెళ్ళాలి కదా. పేజ్ ఈక్వల్ టు ఏ అంటే కొత్త పేజ్లో ఓపెన్ అవడానికి బ్రౌజర్ డాట్ న్యూ పేజ్. న్యూ పేజ్ ఇలా ఇస్తాము. నెక్స్ట్ న్యూ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏ యూఆర్ఎల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం, ఏ వెబ్సైట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ని ఇక్కడ ఇస్తాము. పేజ్ డాట్ గో టు, ఇక్కడ యూఆర్ఎల్ మనకు కావాల్సిన యూఆర్ఎల్ నేను మన ఇన్స్టిట్యూట్ ఈ కామర్స్ సైట్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చాను. సో పేజ్ డాట్ గో, సారీ ఇది ఆల్రెడీ మనం పైన ఇచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి పేజ్ డాట్ వన్ సెకండ్. సో పేజ్ డాట్ పేజ్ డాట్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్ ఉంది కదా, వెయిట్ ఫర్ టైమ్ అవుట్. ఇక్కడ మిల్లీ సెకండ్స్లో ఇస్తాము టైము. 300 ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బ్రౌజర్ని క్లోజ్ చేయాలి కదా. బ్రౌజర్ డాట్ క్లోజ్.
ఇది ఒక నార్మల్ ప్రోగ్రామే, సింపుల్ ప్రోగ్రామ్ ఇది. ఇది ఆల్రెడీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేసి కింద వచ్చేసరికి పీవై లేదా పైథాన్ అని ఇచ్చేసి వెరిఫై అండర్ స్కోర్ ప్లే రైట్ డాట్ పీవై అని ఇస్తే ప్లే రైట్ డాట్ పీవై. ఓకే. సో ఇప్పుడు ఎంటర్ చేద్దాము, చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది. సి వెబ్సైట్ ఓపెన్ అయింది, వెయిట్ చేస్తుంది. ఓకే, తర్వాత క్లోజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ లైన్ వచ్చేసరికి ఫ్రమ్ ప్లే రైట్ డాట్ సింక్ అండర్ స్కోర్ ఏపీ ఇంపోర్ట్ సింక్ అండర్ స్కోర్ ఏ ప్లే రైట్ ఉంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్టేట్మెంట్ ప్లే రైట్ ప్లే రైట్ లైబ్రరీని మన పైథాన్ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేస్తుంది. ప్లే రైట్ లైబ్రరీని పైథాన్ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఇప్పుడే మీరు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఐ మీన్ డెప్త్ కోడింగ్లోకి వెళ్ళకండి, జస్ట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ నుంచి మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. జస్ట్ ఇవి విని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ పైథాన్లో ఏదైనా లైబ్రరీ యూజ్ చేయాలంటే ముందు ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా, ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసిన తర్వాతే మనం యూజ్ చేయగలం. లేకపోతే పైథాన్కి ప్లే రైట్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. ఓకేనా, ప్లే రైట్ అంటే ఏంటి అనేది కూడా అర్థం కాదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ అనేది. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది, తర్వాత లైన్ 2 చూసేసరికి విత్ సింక్ అండర్ స్కోర్ ప్లే రైట్ యాజ్ పి ఉంది కదా. సో ఇక్కడ నుంచి మన ప్లే రైట్ ప్రోగ్రామ్స్ని రన్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ పి అనేది ఉంది కదా, యాజ్ పి. సో పి అనే వేరియబుల్ ద్వారా ప్లే రైట్ ఫీచర్స్ని యాక్సెస్ చేస్తాం. ప్లే రైట్ యొక్క ఫీచర్స్ని పి అనే వేరియబుల్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్, ఫ్యూచర్ క్లాస్లో విత్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకేనా, ప్రజెంట్కి ప్లే రైట్ స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, విత్ అనేది విత్ స్టేట్మెంట్ వచ్చిందంటే ప్లే రైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత బ్రౌజర్ ఈక్వల్ టు పి డాట్ క్రోమియం లాంచ్ అని ఉంది కదా. సో ఇక్కడ బ్రౌజర్ అనేది లాంచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ హెడ్లెస్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చాం. హెడ్లెస్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే మనకి చూపిస్తుంది బ్యాక్ ఎండ్లో కాకుండా ఫ్రంట్ ఎండ్లో మనకి ఏం ఐ మీన్ ఏ వెబ్సైట్ లోడ్ అవుతుంది అనేది కూడా మనకి చూపిస్తుంది. ఓకేనా, అదే కనుక ట్రూ ఇస్తే, హెడ్లెస్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే మనకి బ్రౌజర్ అనేది బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది, మనకి ఏం చూపించదు అనమాట. నెక్స్ట్, ఇక్కడ న్యూ పేజ్లో ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్ డాట్ కోటు ఈ యూఆర్ఎల్కి వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్. వెయిట్ ఫర్ టైమ్ అవుట్ అంటే ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు మనకి కనిపించాలి కదా, పేజ్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్పేసి 300 ms మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఇచ్చాము. నెక్స్ట్ బ్రౌజర్ డాట్ క్లోజ్, బ్రౌజర్ని క్లోజ్ చేయమని చెప్పి ఇచ్చామన్నమాట. ఓకే, సో ఇవాళ మన 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాము. ఒకటి ఏంటంటే ప్లే రైట్ ఇంపోర్ట్, రెండవది ప్లే రైట్ సెషన్ స్టార్ట్ చేయడం, మూడోది క్రోమ్ బ్రౌజర్ని లాంచ్ చేయడం. సారీ. ఓకే, క్రోమియం బ్రౌజర్ని లాంచ్ చేయడం. నెక్స్ట్, రన్నింగ్ నోట్స్ వచ్చేసరికి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. సో ఇంపోర్ట్కి వచ్చేసరికి ఇక్కడ నేను ముందు మన ప్రోగ్రామ్ మొత్తాన్ని రాస్తాను, కాపీ చేస్తాను. సి ఇక్కడ రన్నింగ్ ప్లే రైట్ ప్రోగ్రామ్.
జస్ట్ టైటిల్ వేస్తున్నాను. సో ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ప్లే రైట్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ బై ఇంపోర్టింగ్ ప్లే రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. సో దీన్ని ఒక పక్క పెట్టండి. దీని తర్వాత అంటే ఇంత అవసరం లేదు, మళ్ళీ మన తర్వాత యూజ్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ ఏం చేస్తుందంటే ఇంపోర్ట్స్ ప్లే రైట్ ఇంటూ పైథాన్. నెక్స్ట్ విత్ స్టేట్మెంట్. ఇప్పుడు విత్ స్టేట్మెంట్ వల్ల యూజ్ ఏంటి అంటే స్టార్ట్స్ ఏ ప్లే రైట్ సెషన్. నెక్స్ట్ వచ్చేసరికి it will give access to browser engines. Sir, engine. Engines. Next, సో ఇదేం చేస్తుంది అంటే వన్ మోర్ ఎక్స్ట్రా లైన్ ఉంటే బాగుంటుందేమో. ఓకే, సో ఇక్కడ లాంచెస్ క్రోమియం బ్రౌజర్. నెక్స్ట్ ఇందులో హెడ్లెస్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంది కదా, ఓపెన్స్ ద బ్రౌజర్ విజిబుల్లీ. ఓకే, సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఈ క్లాస్లో మనం గుర్తుంచుకోవాల్సింది
import playwright before using it. Okay. Starts a playwright session. Next, launch the browser. ఓకే. సో, ఒకసారి కోడ్ మొత్తాన్ని కూడా ఇక్కడ కాపీ చేస్తాను. ఇది తీసేసి మన వీఎస్ కోడ్‌లో ఏదైతే రాసామో అది మొత్తం యాజ్ టీజ్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి తర్వాత. ఓకే. ఇది కోడ్. సో, కంగ్రాచ్యులేషన్స్. ఇవాళ మన ప్లేరైట్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుందో అర్థం చేసుకున్నాం. ఈ స్టేట్మెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి ఆటోమేషన్ స్క్రిప్ట్‌లో ఉంటాయి. అదేవిధంగా ఇవి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో బ్రౌజర్‌లో న్యూ పేజ్ క్రియేట్ చేయడం, మరి వెబ్‌సైట్ ఓపెన్ చేయడం. ఆల్రెడీ వెబ్‌సైట్ ఓపెన్ చేశాం కదా! నెక్స్ట్ క్లాస్‌లో న్యూ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో, దానిలో మళ్ళీ వెబ్‌సైట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది కూడా చూద్దాము. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ అప్‌కమింగ్ సెషన్స్. Thanks for watching. See you in next class.